హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆది కాండము 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు నీతో ఒక మాట చెప్పాడు అనుకో, అది ఇప్పుడే అయిపోతుందేమో అనుకుంటారు చాలా మంది. దేవుడు 75వ సంవత్సరం అబ్రహాముకు ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడాడు. కానీ 25 సంవత్సరాలు సుమారు 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ వాగ్దానానికి ప్రత్యామ్నాయంగా ఇదేనేమో అని సొంత ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు, ఇష్మాయేలు నీకు వారసుడు కాడు, సారా గర్భమున పుట్టిన వాడే నీకు కుమారుడు అనబడతాడు. అబ్రహాముకి పుట్టినంత మాత్రాన వాళ్ళు వాగ్దాన సంతానం కాదు అని చెప్పిన గొప్ప దేవుడు. కాబట్టి సారాను దర్శిస్తాను అని చెప్పాడట. ఆ చెప్పిన ప్రకారంగానే సారాను దర్శించాడు. అప్పుడు సారాకి 90 సంవత్సరాలు. వాగ్దానము నెరవేరడానికి అవకాశం లేని వయస్సు, వాగ్దానము నెరవేరడానికి సహకరించని శరీరము అయినప్పటికీ దేవునికి ఏది అసాధ్యమైనది కాదు. అది సరైన సమయమని దేవుడు అనుకున్నాడు. దేవుడు తాను చెప్పిన ప్రకారము సారానే దర్శించాడు. అలాగే నీ జీవితంలో ఇప్పుడే అని చాలామంది దేవునికి తారీఖులు, నెలలు, వారాలు, సంవత్సరాలు ఇస్తూ ఉంటారు. ప్రభువా నాకు ఈ సంవత్సరంలో, ప్రభువా నాకు ఇప్పుడే అని ఇస్తూ ఉంటారు. మీకున్న పరిస్థితులు మిమ్మల్ని అలా తొందర పెడుతూ ఉంటాయి. కానీ దేవుడు దాన్ని బట్టి కార్యం చేయడు. దేవుడు అనుకున్న సమయం అంటూ ఒకటి ఉంటుంది. దేవుడు చేస్తానన్న సమయం అంటూ ఒకటి ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దర్శించును కాక. ప్రభు చిత్తాన్ని బట్టి కొంతమందికి ఆ సమయము ఇప్పుడే, ఈ వాక్య ప్రకారం వింటూ ఉన్నప్పుడే దేవుడు ఆ దర్శన కాలం అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.